మాధురి. సో, మనం శ్రీదేవి హెర్బల్ ప్రొడక్ట్స్‌కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం గదా! అయితే ఈ మధ్య కాలంలో ఒక ప్రొడక్ట్‌కి చాలా హ్యూజ్ డిమాండ్ అయితే వచ్చిందండి. సో, ఏంటంటే లేడీస్ ప్రాబ్లమ్‌ని, అది కూడా ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్‌ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఒక గ్రీన్ టీ. వినడానికి ఎంత ఈజీగా ఉంది. గ్రీన్ టీ తోటి మనకి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయా? యెస్. ఇది మన లేడీస్ అందరికీ కూడా ఒక వరం లాంటిదండి. అటు హెల్త్‌ని మెయింటైన్ చేసుకుంటూ, దాంతో పాటు సొసైటీలో మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల నుంచి కూడా బయటపడేలా చేసేస్తుంది ఈ గ్రీన్ టీ. సో, దీని గురించి నేను చెప్పేదానికంటే శ్రీదేవి హెర్బల్ ప్రొడక్ట్స్ శ్రీదేవి గారు మనతో ఉన్నారు. సో, ఆవిడని అడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ అండి. సో, మీ ప్రొడక్ట్ అయితే పీసీఓస్‌కి స్పెషల్‌గా గ్రీన్ టీయా అండి? యెస్. సో, దీని గురించి తెలుసుకోవాలంది. ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిందే ఇది ఈ రోజుల్లో. ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే ఈ జనరేషన్‌లో చాలా మంది ఉమెన్‌కి 10 మందిలో 7 వరకు పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్, హార్మోనల్ ఇంబాలెన్స్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే బిజీ లైఫ్. సో, టైంకి ఫుడ్ తీసుకోరు, టైంకి నిద్రపోరు అండ్ చాలా స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. లైక్ పిల్లలకేనో చదువుకోవడం, పెద్దవాళ్ళకేనో ఇంట్లో సమస్యలు, ఇంకా జాబ్ చేసే వాళ్ళకి ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది. సో, ఇంట బయట నిజంగానే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, వీళ్ళకి ఏంటంటే ఆ స్ట్రెస్ తీసుకొని హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళకి ఈ పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు ఉంటాయి అన్నమాట. సో, దీనివల్ల ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి అండ్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా కూడా పీసీఓఎస్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లం ఉంటుందండి. నేనే ఎగ్జాంపుల్. నాకు పీరియడ్స్ రెగ్యులర్గానే ఉండేది. నా సైకిల్ ఎవ్రీ సైకిల్ చాలా హెల్దీగా ఉంటుంది, బట్ పెయిన్ అనేది ఉండేది. సో, నాకు ప్రెగ్నెన్సీ టైంలో 4th మంత్లో సివియర్గా పెయిన్ వచ్చింది. సో, హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేస్తే అప్పుడు తెలిసింది నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది అని. సో, అది మనం బేబీ పెరిగే కొద్దీ దానికి తగిలి నాకు ఆ సివియర్ పెయిన్ అనేది వచ్చింది. బై గాడ్ బ్లెస్సింగ్స్ ఆ నొప్పిని నేను తట్టుకోగలిగాను కాబట్టి నాకు బాబు పుట్టాడు. సో, హెల్తీగా ఓకే బాగుందనమాట. బట్ అలా చాలామంది ఈ పీసీఓడి, పీసీఓఎస్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగ్ అంటే మనం 3 days బ్లీడింగ్ అయితేనే చాలా మెంటల్ స్ట్రెస్ తీసుకుంటాం, చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఒక 10 days, 15 days మంత్లో పీరియడ్ అవుతూ ఉంటే వాళ్ళకి ఎంత స్ట్రగుల్ అవుతూ ఉంటారండి. అండ్ వర్కింగ్ వాళ్ళన్నా పిల్లలు కూడా ఒక కస్టమర్ అయితే వాళ్ళ పాపకి ఇట్లా మెచ్యూర్ అయింది, నెక్స్ట్ ఒక 4 monthsకే ఓవర్ బ్లీడింగ్ ఇష్యూ. సో, తను రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు బాగా స్ట్రగుల్ అయిపోతూ ఉంటుంది అండ్ ఆ ఓవర్ బ్లీడింగ్ వల్ల ఏమైపోయిందంటే స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయింది. సో, హాస్పిటల్కి తీసుకెళ్తే తనకి ఒకే ఒక్క పాప అంట. సో, తను నార్మల్గానే పాప ఆల్రెడీ హాస్పిటలైజ్ అయితే టెన్షన్ పడింది. డాక్టర్ బాగా గట్టిగా క్లాస్ స్పీకర్ అనమాట, నీకున్నది ఒకే ఒక్క పాప, ఆ ఒక్క పాపను కూడా నువ్వు సరిగ్గా చూసుకోలేవా అని చెప్పి. సో, ఏంటంటే అవి అంటే పిల్లలకు కూడా తెలీదు, అంటే వాళ్ళకి ఎన్ని రోజులు అవుతుంది, ఇలా అవుతుందా అని చెప్పుకోలేని పరిస్థితి పిల్లలది. సో, చెప్పాలి అన్న సిచ్యువేషన్ కూడా పేరెంట్స్కి తెలియటం లేదనమాట. సో, తను ఈ ఇష్యూ చెప్పారు. సో, తర్వాత తనకి మన పీసీఓఎస్ గ్రీన్ టీ సజెస్ట్ చేశాను. సో, ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది, కరెక్ట్గా ఓవర్ బ్లీడింగ్ లేకుండా చక్కగా 3 days బ్లీడింగ్ అవుతుంది, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే చిన్న పిల్లలకు కూడా సజెస్టబులే. ఎస్, ఇది పిల్లలకు కూడా అంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎవరికైతే. అండ్ ఇదేంటంటే ఈ ప్రాబ్లం ఉంటేనే తీసుకోవాలని కాదండి. మీకు ఆల్రెడీ మన గ్రీన్ టీ ఇంతకు మనం డిస్కస్ చేసుకున్నట్టు మార్నింగ్ ఆయుర్వేదిక్, ఈవినింగ్ పీసీఓఎస్ కంపల్సరీ తీసుకుంటే మాత్రం ఫస్ట్ ఇష్యూ ఉన్న వాళ్ళకి రెడ్యూస్ అవుతుంది. అలాగే ఈ ఇష్యూ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుందండి. దానికి ఏంటంటే చావు అనేది లేదన్నమాట. సో, దానికి కంపల్సరీ మనం మళ్ళీ దాన్ని రాకుండా చూసుకోవాలి అంటే ఒక మంచి డైట్ తీసుకోవాలి. అలాగే వీటిని రెగ్యులర్గా కంటిన్యూస్గా తీసుకోవాలి. అందరూ ఏంటంటే ఎన్ని రోజులు తీసుకోవాలి, డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు. ఒక్కసారి మనం హాస్పిటల్ కన్సల్టేషన్కి వెళ్తే ఎంత అమౌంట్ అవుతుందండి? కన్సల్టేషన్కి 800 రూపీస్ తీసుకుంటున్నారు. నేను స్వయంగా ఫేస్ చేశాను. కన్సల్టేషన్కి 800 రూపీస్, మెడిసిన్స్కి, ఒకసారి హాస్పిటల్ అయితే ఆ సర్జరీలకి, బికాజ్ అవి ఏంటంటే సైజెస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో, నువ్వు ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల అది కరిగిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. కంటిన్యూ చేయడం వల్ల
మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. అదే మీరు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, మీరు డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు. ఇది జస్ట్ 250 grams 599 rupees అండి. రోజు 2 times మీరు తాగుతున్నారు. ఒక పాల ప్యాకెట్ కొంటే ఎంత అవుతుందండి, మనకు ఆల్మోస్ట్ ఒక 600 rupees అక్కడే, మోర్ దాన్ 600 అవుతుంది ఒక పాల ప్యాకెట్. సో దాని బదులు మీరు బయట ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. మీరు పిల్లలకి కేక్స్ అని చెప్పేసి అండ్ చాక్లెట్స్ అని చెప్పి ఏదేదో గిఫ్ట్ చేస్తూ ఉంటారు. కానీ డైలీ ఒక్కసారి కంపల్సరీ పిల్లలకి తాగిచ్చేలా చూస్తే మాత్రం వాళ్ళకి ఈ జనరేషన్లో వచ్చే ఈ పీసీఓడి పీసీఓఎస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది రాకుండా ఉంటుందండి. అలాగే మన ఆడవాళ్ళకి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ, మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు మనం ఏంటంటే కంపల్సరీ ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం అంటే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ డిలే అయిపోతూ ఉంటుంది. ఒక పక్కన మనకి బాధ ఉంటుంది, అండ్ మన చుట్టూ ఉండే వాళ్ళు ఉంటారు చూసారా, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే, మనం అదేదో నానిగారు మూవీలో చూసినట్టు అంటే ఆ స్టేజ్ ఉంటే కానీ తనని ఒక ఉమెన్ లాగా వాళ్ళు గుర్తించట్లేదు అనమాట. అంటే ప్రెగ్నెంట్ అయ్యి ఒక జన్మనిస్తే కానీ వాళ్ళు ఆడదానిగా గుర్తించట్లేదు అనమాట. కానీ తను ఎంత స్ట్రగుల్ అవుతుంది, తనకి ఉంటుంది కదా. సో నేను ప్రెగ్నెంట్ అవ్వాలి, నాకు ఒక పాప పుట్టాలి, బాబు పుట్టాలి, ఆ హ్యాపీనెస్ తనకి ఉంటుంది కదా. కానీ మీరు చేయాల్సిందల్లా అక్కడ ఫ్యామిలీకి. సో తనకి ఎందుకు ఆ ప్రాబ్లం ఉంది తెలుసుకోండి, తనకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, సో ఎలాగ న్యాచురల్ మెడిసిన్స్ ఏమున్నాయో రీసెర్చ్ చేయండి. అండ్ మీకు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అదొక గిఫ్ట్ లాగా వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు తాగేలా చూడండి, వాళ్ళు తాగుతున్నారా లేదా, పక్కన పెడుతున్నారా ఏమైనా. సో మీరు ఒక ఫ్యామిలీ మెంబర్గా తనకి సపోర్ట్ ఇవ్వండి. అంతేకాని నీకు ప్రెగ్నెన్సీ రాలేదా, నీకు పిల్లలు పుట్టారా, నువ్వు ఇంకా గొడ్రాలవేనా, లేదా ఇంకో సంబంధం. నేను చూసానండి పర్సనల్గా. సో అంటే అంటే చాలా క్లోజ్ మెంబర్కే పిల్లలు పుట్టలేదని సెకండ్ మ్యారేజ్ చేయాలని చూశారు, నా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిన వాళ్ళకి. సో అదొక్కటే లైఫ్ కాదు కదా, బికాజ్ కావాలి కానీ లేని సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము. సో అందుకే నేను రీసెర్చ్ చేసి, సో వాళ్ళకి నా కస్టమర్ అయితే ఒకళ్ళకి వాళ్ళ అక్క కూతురికి రికమెండ్ చేశారండి పీసీఓఎస్ గ్రీన్ టీ. తనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంది. తను ఈ జనరేషన్ అమ్మాయి కాబట్టి తను అంటే వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా సరే వాళ్ళ పెద్దమ్మ ఇచ్చింది కాబట్టి ట్రై చేసింది. బై గాడ్ బ్లెస్సింగ్స్ తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అలాగే ఒక ఉమెన్ మన ఇక్కడ బోడుప్పల్లోనే ఉంటారనమాట. తను ఇంటర్ చదువుతుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయన్నమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా స్ట్రెస్ వల్ల వాళ్ళకి కోపం రావడం కానీ చిరాకు రావడం, ఇటు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, ఫ్యామిలీ మీద కూడా ఎక్కువ ప్రెషర్ చూపిస్తున్నారు అన్నమాట ఆ పెయిన్ అనేది. సో తను అంటే ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని సో ఈ గ్రీన్ టీని ఆర్డర్ చేశారు. సో ఆర్డర్ చేసిన తర్వాత తనకి నెక్స్ట్ 1 monthకే రిజల్ట్ వచ్చింది. ఓకేనా. సో కొంతమంది బాడీ నేచర్ని బట్టి 1 monthకి ఉంటుందండి, బట్ కొంతమంది బాడీ నేచర్ని బట్టి 2 monthsకి ఉంటుంది. కానీ పక్కాగా మాత్రం వాళ్ళకి పీరియడ్ రెగ్యులర్ అవుతుంది. సో అది నేను చెప్పడం కాదు, నా కస్టమర్స్ వాళ్ళు పీరియడ్ రెగ్యులర్ అయింది, ఓవర్ బ్లీడింగ్ ఇష్యూస్ రెడ్యూస్ అయినాయి, అండ్ స్ట్రెస్ రిలీఫ్ ఉంది. అండ్ ఇది హార్మోన్స్ న్యాచురల్ బ్యాలెన్స్ అయినప్పుడు మనకు తెలుస్తుంది బిఫోర్కి ఆఫ్టర్కి చేంజ్. మనం బిఫోర్ ఎలా ఉండాము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల స్ట్రెస్ తీసుకోవడం కానీ, లేకపోతే ఒక పని ప్రాపర్గా చేయలేకపోవడం వల్ల కానీ, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం కానీ, ఇవన్నీ ఈ గ్రీన్ టీ తీసుకున్నాక వాళ్ళు ప్రాపర్గా డైట్ ఫాలో అవుతూ తీసుకోవడం వల్ల సో ఆ చేంజెస్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. సో ప్రీమియం గ్రీన్ టీ లీవ్స్ తో పాటు అశ్వగంధ, వన తులసి, అలాగే స్పెరమెంట్ అండ్ జింజర్, ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అండ్ మీకు ప్రతిదీ కూడా కళ్ళకి కనిపిస్తుంది. డార్క్ ఉంది కదా అండి ఇది. ఎస్, ఇది ఏంటంటే మనకి స్పెరిమెంట్ కూడా ఉంటుంది కదా, సో దాని వల్ల అనమాట. అండ్ అశ్వగంధ మనకి తెలిసిందే, ఆయుర్వేదిక్ లో రారాజు అశ్వగంధ అనమాట. సో ఇదేంటంటే మనకి డాక్టర్ మెడిసిన్స్ కూడా కొంతమంది లాంగ్ టర్మ్ లో యూజ్ చేయలేరు, ఎందుకంటే అవి లాంగ్ టర్మ్ లో యూజ్ చేయడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తాయి అనమాట, హెల్త్ ఇష్యూస్. సో ఎవరైతే మీరు నిజంగా న్యాచురల్ గా నాకు పీరియడ్ రెగ్యులర్ గా రావాలి, ఇలాంటి ఓవర్ బ్లీడింగ్ ఇష్యూస్ అనేది రాకూడదు అని అనుకుంటారో మీరు ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. అలాగే మీ సిస్టర్ గురించి, మన ఫ్యామిలీ గురించి తెలుస్తుంది, మీ సిస్టర్ గురించి కావచ్చు, వైఫ్ గురించి కావచ్చు, మదర్ గురించి కావచ్చు, వాళ్ళకి మీరు ఒక్కసారి ఆర్డర్ చేసి ఒక 2 months వాళ్ళు వాడేలా చూడండి. సో ఆ తర్వాత వాళ్ళు కంపల్సరీ మీరు వద్దన్నా కూడా వాళ్ళే ఆర్డర్ చేస్తారు. అండ్ టేస్ట్ పరంగా కూడా చూస్తే
టేస్ట్ కూడా డెఫినెట్గా బాగుంటుందండి. ఎందుకంటే నేను తీసుకుంటున్నా, నేనేంటంటే ఏదైనా టేస్టీగా ఉంటేనే తింటాను, లేకపోతే ఇప్పటికీ మా హస్బెండ్ తిడుతూ ఉంటారనమాట, అది నువ్వు తినాలి అని కంపల్సరీ. సో నేనే తాగగలిగాను అంటే డెఫినెట్గా అందరూ తాగగలుగుతారండి. సో మన ఆడపిల్లలందరూ కంపల్సరీ ట్రై చేయండి. సో ఈ ఇష్యూ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రికమెండ్ చేయండి. డెఫినెట్ గా. సో ఇది ఎలా మనం చేసుకోవచ్చు అది ఒకసారి చూపిస్తారా? సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ మనకి వాటర్ గ్లాస్ లో గ్రీన్ టీ ఫిల్టర్ పెట్టేసి జస్ట్ ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంతే మనం వేస్తుంది. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి హాట్ వాటర్ ఫిల్ చేయాలి. సో హాట్ వాటర్ ఫిల్ చేసి జస్ట్ ఒక 5 నిమిషాలు పెడితే చాలండి. 5 నిమిషాల తర్వాత ఈ ఫిల్టర్ తీసి పక్కన పెట్టేసి డైరెక్ట్ గా తాగడమే. సో ఇదేంటంటే స్పెషల్ గా వర్కింగ్ ఉమెన్ కి, వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. అయితే ఎలా ఆర్డర్ చేసుకోవాలంటారు? సో అది herbalandco.in వెబ్సైట్ లో మీరు లాగిన్ అయ్యి డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు అండి. 1000 అబో మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా అదర్ కంట్రీస్ కి కూడా మనం కొరియర్ చేస్తాము. సిఓడి లేదు, బట్ సేఫ్ గా మీకు రీచ్ అయ్యే రెస్పాన్సిబిలిటీ నాదండి. ఒక 1 or 2 days, మేబీ మాక్సిమం 1 or 2 days లో రీచ్ అవుతుంది. ఒక 2 days లేట్ అయినా ఖచ్చితంగా రీచ్ అయితే కంపల్సరీ అవుతుందండి. అండ్ మీరు డైరెక్ట్ గా స్క్రీన్ పైన నెంబర్ కి మీరు డైరెక్ట్ గా కాల్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ అయ్యి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ చూడాలి అంటే ఉప్పల్ ఫిర్జాదిగూడలో మన స్టోర్ ఉందండి. డైరెక్ట్ గా కూడా మీరు విజిట్ చేసి మీరు నన్ను కన్సల్ట్ అయ్యి కూడా మీకు దేనికి సంబంధించి ఏ ప్రొడక్ట్ కావాలో కూడా నేను హెల్ప్ చేస్తాను. ఓకేనండి. చూసారు కదండి, మరి ఇది కేవలం పీసీఓడి వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్ల ఖచ్చితంగా తీసుకుని తీరాల్సిన గ్రీన్ టీ అన్నమాట. సో దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అన్న అన్ని వివరాలు కూడా మనం తెలుసుకుందాము. మరో చక్కటి వీడియోలో మరో ప్రోడక్ట్ కి సంబంధించిన బోల్డ్ అంతే ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో దిస్ ఈజ్ యువర్ మాధురి సైనింగ్ ఆఫ్. బాయ్.